సాగరు ఒక పార్టీ కార్యకర్త, ప్రకాశం జిల్లా పార్టీ కార్యదర్శి కూడా. అటువంటి కార్యకర్త నిత్యం జనంలో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటూ ఇటువంటి పుస్తకాన్ని రాయడం నిజంగా చాలా కష్టతరమైంది. ఇదే కాదు, అంతకుముందు 2-3 పుస్తకాలు కూడా రాశాడు. సాగర్ డిగ్రీతోటి తన చదువుని ముగించాడు పార్టీ అవసరాల రీత్యా. ఫ్లూయెంట్గా ఇవాళ సిటీలో మీరందరూ మాట్లాడుతున్నంత ఫ్లూయెన్సీగా ఇంగ్లీషు మాట్లాడలేడు, మేమెవరూ మాట్లాడలేము. కానీ కష్టపడి తను ఇంగ్లీషు నేర్చుకోవడం కానీ, ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం కానీ, మెథడాలజీ ఎలా ఉండాలనే విషయంలో స్పష్టత కానీ నేర్చుకున్నాడు. మేమిద్దరం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా హిందూ పత్రిక కొనకుండా ఉండలేడు. కొన్ని విషయాల్ని చేర్చుకుంటాడు, నోట్ చేసుకుంటాడు. ఇవాళ ఉండే తరంలో దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా ఉండే అనేక ఘటనల్ని సేకరించి నోట్స్ రాసుకొని ఇంగ్లీషు పత్రికల్లో వచ్చిన వాటిని, అలాగే విశ్లేషణ అనంతరం ఒక థియరీని డెవలప్ చేయడానికి అంతకుముందు హిస్టారియన్స్ పుస్తకాల్ని రెఫరెన్స్ చేయడం కానీ, అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో లేవు. ఇంగ్లీష్లో ఉండే వాటిని కూడా దానికి చాలా కష్టంతో నోట్స్ రాసుకొని ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో చాలా ప్రయత్నం చేశాడు. అందుకు సాగర్ని మనసారా అభినందిస్తున్నాను. ఇక రెండవది, ఇవాళ నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయలో గుండా మన ప్రయాణం ప్రారంభించి కారంచేడు, చుండూరుల మీదుగా పోయినప్పుడు మనకు ఎదురైన ప్రశ్నలు, మనం సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు, సమాధానం ఇవ్వాల్సిన అవసరం, అనివార్యత మన ముందుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం కూడా కొన్ని పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు విప్లవోద్యమే ఇక పరిష్కారం, రేపో ఎల్లుండో విముక్తి అవుతామన్నంత ఆశ ఆకాంక్షలతోటి బయలుదేరిన మనం ఇవాళ ప్రయాణం చేసే సందర్భంలో కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగిన తర్వాత కులం ఎక్కడిది, కులం అంతా మాయమైపోయింది, కులం లేదనుకుంటున్న దశలో కులం ఉంది. ఈ కులాన్ని మనం విడిపోయినట్టు వస్తున్న ఈ భూతంలాగా ఎదురొస్తున్నప్పుడు దీనికి సమాధానం చెప్పకుండా దాటేయలేము, దీన్ని పరిష్కారం చేయాల్సిందే, దీని గురించి కూడా చేయాల్సిందే, ఆలోచన చేయాల్సిందే అనే ఒక ప్రశ్న కమ్యూనిస్ట్ విప్లవోద్యమంలో కూడా ముందుకొచ్చి చర్చించుకొని పునరాలోచన చేసుకుంటున్నాళ్ళు, సమీక్షించుకుంటున్న సందర్భం కూడా ఉందనే విషయాన్ని మనం దృష్టిలో తీసుకున్నప్పుడు ఈ పుస్తకంలో కూడా ఆ ఛాయలు రావడానికి లేదా ఆ రకమైనటువంటి సమాధానాలు రావడానికి సాగర్ ఒక ప్రయత్నం చేశాడు. అంతకుముందు వ్యవస్థ మారడం అంటే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయితే కులం దాని అంతటా అదే మారిపోద్దనే భావన, భ్రమ మనలో కొనసాగింది. అది అందరిలో ఉందని నేను చెప్పలేను, కానీ నాలో ఉంది. కమ్యూనిస్ట్ విప్లవోద్యమంలో భాగంగా మాలాంటి వాళ్ళల్లో ఉంది. కానీ అది భ్రమ. ఇవాళ పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయినంత మాత్రాన్ని కులం దానంతట అది పోదు. పెట్టుబడిదారీ విధానం కూడా కులం ఆధారంగా చేసుకొని పెట్టుబడిని కులం మిళితమై మరింత బలీయమై, అంతకు ముందునేంటి ఫ్యూడల్ సొసైటీలో ఉండే కులాన్ని ఆలంబం చేసుకొని మరింత బలీయమై ఇవాళ హిందూ మతంలో మిళితంగా చేసుకోవడం, రెండవది హింస ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్న స్థితి కులంలోనూ, అలాగే ప్రేమ లాంటి దాంట్లో ప్రేమ, వివాహాలు వీటిల్లో కూడా ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఇందులో పేర్కొన్నాడు, విశ్లేషణ చేశాడు. అందుకని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పనిచేసే మనం వీటిని దాటి పోలేము. అందుకని తప్పనిసరిగా విప్లవోద్యమం ఒక ప్రయత్నం చేసింది. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నప్పటికీ అవి మాత్రమే చాలదు. తప్పనిసరిగా అంబేద్కర్ ఏదైతే కులాంతర వివాహాన్ని ఛేదించాలని, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలా, వందల వేల లక్షల సంఖ్యలో చేసుకోవాలని చెప్పారో అటువంటి ప్రయత్నం కూడా జరగాల్సిందే అనేది ఒక అభిప్రాయాన్ని కూడా దాంట్లో పొందుపరిచిన స్థితి పుస్తకంలో ఉంది. అందుకని ఈ పుస్తకం కేవలం ఇది మాది ఫైనల్ అయిపోయింది, మాది ఇక ఎండు, మా మార్క్సిస్ట్ లెనినిస్ట్ వైఖరిదే అనేది సాగర్ కానీ లేదా ఆ అవగాహన కానీ ఇందులో
ఫైనల్ చేయలేదు. ఇది చర్చనీయాంశము. దీనిలో ఉండే అనేక అభిప్రాయాలు తీసుకోవాలని సాగర్ ఎంతమందిని కలిశాడో, అటు విరసం లేదా ఇటు ఇతర కమ్యూనిస్ట్ పార్టీ శ్రేయోభిలాషులు, అలాగే దళిత రచయితలు, కళ్యాణ్ రావణ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇచ్చి పుస్తకం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక రకంగా ఇది ఒక చర్చనీయాంశంగా ఉండాలా, ఈ సాధక బాధకాలు దీన్ని అధిగమించాలా, ఈ వస్తున్నటి ఈ మార్పులకి అందిపుచ్చుకునే విధంగా ఉండాలనే ఒక ప్రయత్నం సాగర్ తప్పని పుస్తకంలో కనపడుద్ది. అందువలన ఇవాళ ఉండే తరం నేను ఫోకస్ కావాలా అనే దానికంటే కూడా ఒక సిద్ధాంతం లేదా ఒక ఆలోచన ధోరణి మనం ప్రభావితం చేసే విధంగా ఇది ఉండాలి ఈ పుస్తకంలో అనే ఒక ప్రయత్నం సాగర్ వైపు నుంచి ఎక్కువగా శ్రమపడ్డాడు, చేశాడు. దీన్ని ఆదరించాలని, దీన్ని చర్చించాలని, దీనికి జోడింపుగా ఏమైనా ఉంటే మీరు ప్రశ్నల రూపంలో కానీ ఇంకా ఏదైనా రూపంలో కానీ రాసి సాగర్కి పంపిస్తే ఈ పుస్తకాన్ని మరింతగా పరిపుష్టం చేసుకుంటాడని మీ అందరికీ తెలియజేస్తూ, ఇది పార్టీగా 2024లో అంతకుముందు కూడా చర్చించాం, కానీ 24లో దీన్ని ప్రింట్ చేయాలని నిర్ణయం చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలు, పని ఒత్తిళ్ళు, అనేక కారణాల రీత్యా చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. లేకపోతే ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా అంతకుముందు ఒక పుస్తకం వచ్చిందని ఏదో చెప్పారు. ఆ పుస్తకంతో సమానంగా రావాల్సిన పుస్తకం ఇది ఆలస్యమైనందుకు ప్రజాపంద ప్రచురణ బాధ్యులుగా నేను మీ అందరికీ నా విచారాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ ముందుకు తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ పుస్తకాన్ని ఆదరించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.